నమస్తే, నేను మీ సూర్యారావు. అధికారం కార్యక్రమానికి స్వాగతం. నేడు ఓసీలకు రిజర్వేషన్ల అనే దాని మీద చర్చించబోతున్నాం. నిజంగా ఓసీలకు రిజర్వేషన్లు అంటే అవునని అనిపిస్తుంది. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత బీసీలకు, పర్టికులర్లీ బీసీలకు రిజర్వేషన్లు రావడానికి రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత పి శివశంకర్, బొజ్జ కొండా లక్ష్మణ్ బాపూజీ లాంటి, గౌతు లచ్చన్ లాంటి మహనీయులు ఎంతో పోరాటం చేస్తే కానీ ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి బీసీల రిజర్వేషన్లు 20 సంవత్సరాలు పట్టింది. అలాగే సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వంలో రిజర్వేషన్లు రావడానికి దాని తర్వాత ఒక 20 సంవత్సరాలు పట్టింది. అంటే దాదాపుగా అణగారిన వర్గాలకు రిజర్వేషన్స్ అందుకునే సమయంలోనే తిరిగి అప్పటి వరకు అనుభవించినటువంటి అగ్రకులాల, ఆధిపత్య కులాలకు సంబంధించిన ఓసీలంతా కూడా తిరిగి ఇప్పుడు ఈడబ్ల్యూసీ పుణ్యాన మళ్ళీ రిజర్వేషన్స్, వీళ్ళందరికంటే తక్కువ మార్కులు వచ్చిన రిజర్వేషన్స్ అనుభవిస్తూ విద్యా ఉద్యోగ రంగంలో వాళ్ళ రిజర్వేషన్స్ కాకులు కొట్టుకుపోయినట్టు, గద్దలు కొట్టుకుపోయినట్టు కొట్టుకుపోతున్నారు. దీని మీద ఇవాళ చర్చించడానికి మనలో స్టూడియోలో ఉన్నారు డాక్టర్ జె పూర్ణచంద్రరావు గారు, రిటైర్డ్ డీజీపీ, ఏపీ బీఎస్పీ కోఆర్డినేటర్గా ఉన్నారు. అలాగే టి చిరంజీవులు గారు, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, తెలంగాణ బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం కన్వీనర్గా ఉన్నారు. ముందుగా పూర్ణచంద్ర గారితో స్టార్ట్ చేద్దాం. సార్ చెప్పండి సార్, ఓసీలకు రిజర్వేషన్లు అనే టైటిల్కు ఇవాళ మన డిస్కషన్ సరిపోతుంటారా? మన టెక్నికల్గా ఏమంటున్నారంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అని పేరు పెట్టుకుని సార్ ఈ మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కమ్మ, రెడ్డి, వెలమ కులాలకి, ఇతర అగ్రవర్ణాలకి రిజర్వేషన్లు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళంతటా వాళ్ళు ఇచ్చుకున్నారు రిజర్వేషన్లు. ఎవరు దానికి ఉద్యమాలు జరగల, ఏమీ లేదు. గుట్టు చప్పుడు కాకుండా ఒక 10 రోజుల్లోనే రాజ్యసభలో, లోక్సభలో మరి రాష్ట్రపతి ఆమోదం, తర్వాత జీవోలు ఇవ్వటం, మరి కోర్టులు కూడా కిమ్మన్లా చిత్రంగా ఉంటుందన్నమాట. ఇది అంతా ఏంటంటే ఈ కులాలే రాజ్యం వెళ్తున్నాయి. అసలు అన్ని ఉద్యోగాలు, అన్ని పదవులు వాళ్ళకే రిజర్వ్డ్. ప్రధానమంత్రి పదవి వాళ్ళకి రిజర్వ్డ్. మన ముఖ్యమంత్రి పదవులు తీసుకుందాం ఆంధ్రప్రదేశ్లో, ఎవరికి రిజర్వ్డ్ అంటే అది కమ్మారెడ్డి కులాలకు రిజర్వ్డ్. మరి ఇక్కడ తెలంగాణలో ఎవరికి రిజర్వ్డ్? రెడ్డి, వెలమ కులాలకి రిజర్వ్డ్. ఈ పోస్టులన్నీ వాళ్ళకే రిజర్వ్డ్. డీజీపీ పోస్టులు వాళ్ళకే రిజర్వ్డ్ చేస్తారు. మరి ప్రధానమైన పోస్టులన్నీ కూడా ఏదన్నా మంచిది, ఒక 10,000 కోట్ల ప్రాజెక్ట్ ఉందనుకోండి, ఆ 10,000 కోట్లకు సంబంధించి ఆ పోస్ట్ కూడా పాలక కులానికే రిజర్వ్డ్. ఇప్పుడు మెట్రో స్కీమ్ చూస్తున్నాం మనం ఇక్కడ, హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్. ఒక రెడ్డి గారిని గత 15 సంవత్సరాలుగా అతనే చీఫ్. ఏంటండి, ఎవరు ఉండరా? అంటే మీరేమో పదవులన్నీ మీరు రిజర్వ్ చేసుకుంటారు. ఏ పదవి చూసినా హైకోర్టు జడ్జిలు కాదు, సుప్రీంకోర్టు జడ్జిలు కాదు, అన్ని పదవులు మీకే రిజర్వ్. అది చాలదన్నట్టు మళ్ళీ ఈ బీసీలకు ఇచ్చేసాం రిజర్వేషన్లు, ఎస్సీలకు ఇచ్చేసాం, ఎస్టీలకు ఇచ్చామని ఒక అక్కస్తో మళ్ళీ వీళ్ళకి రిజర్వ్డ్ పోస్టులు పెట్టుకుంటున్నారు. 10% రిజర్వ్. ఎందులో పెడుతున్నారు? విద్యలో కావాలా రిజర్వేషన్స్, ఉద్యోగాల్లో కావాలి. మరి ఈ విద్యా సంస్థలన్నీ వీళ్ళ ఏలుబడిలోనే ఉంటాయి, వీళ్ళే చేస్తారు. మరి హెచ్ఓడీలు అందరూ వీళ్ళే ఉంటారు. ఇంతప్పటికి కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్లు కానీ ఓవరాల్గా చూసుకుంటే ఈ ఓసీ కులాలకే చెందుతూ ఉంటాయి. వాళ్ళే అక్కడ నియమ నిబంధనలు కూడా బాగానే పెట్టుకుంటారు. ఒకసారి రిక్రూట్మెంట్ బోర్డులో కూడా ఒక రెడ్డి గారు చైర్మన్ గుండి ఏం చేశాడంటే వాళ్ళకి మార్కులు ఎక్కువేసి, బీసీలో అత్యధిక మార్కులు వచ్చిన వాడికి తక్కువ మార్కులు వేసి వాళ్ళని వెనక్కి నెట్టేసి ఇన్ని కార్యక్రమాలు చేస్తే ఇది చాలదన్నట్టు కాన్స్టిట్యూషనల్ పరంగా ఎగనెస్ట్ ది స్పిరిట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అని ఒకటి తయారు చేసుకుని వాళ్ళకి ఇచ్చుకున్నారు. సరే, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అని వాళ్ళకే ఎందుకు ఇవ్వాలి? అన్ని కులాలకు పెట్టండి 10%. లేదు, మీరు 10% ఉన్నారా? తెలంగాణలో 10% కమ్మ, రెడ్డి తదితర కులాలు ఉన్నాయా? మరి 10% లేనప్పుడు మీరు ఈ 10% ఎలా రిజర్వేషన్లు ఇచ్చారు? మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నారా? మరి ఎంత శాతం ఉంటే అంత శాతం రిజర్వేషన్లు ఇస్తున్నారా? మరి ఇచ్చినప్పుడు బీసీలు 50 పైగా శాతం ఉన్నప్పుడు 50% రిజర్వేషన్లు వాళ్ళకి ఇవ్వాలిగా. 25 ఎందుకు, 25% ఎందుకు ఇస్తున్నారు? మీకు ఉన్నదానిలో సగానికి సగం చేసి ఇచ్చినా ఒక అర్థం ఉంది. తర్వాత మెరిట్ ఉండదు. ఇప్పుడు ఓసీ రిజర్వేషన్లో ఆ క్యాండిడేట్కి మెరిట్ ఉండదు. మెరిట్ లేకుండా ఇచ్చేస్తున్నారు అతనికి. బీసీల కన్నా కట్ ఆఫ్ మార్కులు తక్కువ, ఎస్సీల కన్నా కట్ ఆఫ్ మార్కులు తక్కువ, ఎస్టీల కన్నా కట్ ఆఫ్ మార్కులు తక్కువ. అయినప్పటికి కూడా వాళ్ళకి ఉద్యోగాలు కనీసం అదన్నా లిమిట్ చేశారా మీరు? ఈ కట్ ఆఫ్ మార్క్ ఏదైతే హయ్యెస్ట్ ఉంటుందో దాన్ని బేస్ చేసుకుని ఓసీలకి మేము ఇస్తామని చెప్పుకున్నారా? అది లేదు. ఇదంతా మించి
మరొక అన్యాయమైన విషయం ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో జరిగేది ఇది ప్రజలకు తెలియకపోవటం. ఈ ప్రజలకు తెలియకపోవటంలో ప్రధాన పాత్ర వహిస్తుంది ఛానల్స్, పేపర్లు. ఈ పేపర్లు, ఛానల్స్ కూడా ఈ ఓసీ రిజర్వేషన్లు లబ్ధి పొందేవాళ్లే, ఆ కులాల వాళ్ళే ఉంటారు. మా ముఖ్యమంత్రులు ఆ కులాలే. మరి ఈ హౌసెస్, ఆల్ మీడియా హౌసెస్ అన్నీ వాళ్ళవే. వాళ్ళు ఎందుకు మెన్షన్ చేస్తారండి? అది చేయకుండా ఏం చేస్తారు? ఒక లడ్డూ వివాదం, తిరుపతిలో స్టాంపీడ్ జరిగింది, అది ఒక సోషల్ మీడియాలో ఈ చీఫ్ మినిస్టర్ల మీద పోస్టులు పెట్టారు కాబట్టి కక్ష తీర్చుకోవటం. అప్పుడున్న చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి ఏమో ఆపోజిట్ వాళ్ళ మీద కక్ష తీర్చుకున్నాడు, కేసులు పెట్టాడు. తెల్లారులేస్తే ఇదే. అలానే ఇప్పుడున్న చీఫ్ మినిస్టర్ ఏమో ఇంతకుముందు పెట్టిన వాళ్ళ మీద కేసులు పెట్టుకోడు. వీళ్ళకి వేరే ఉద్యోగం ఏం లేదు. మనకు కూడా ఏమైపోయింది, సోషల్ మీడియాలో కానీ ప్రధాన మీడియాలో కానీ ఈ కేసు ఏమవుతుంది, ఆ కేసు ఏమవుతుంది, కేటీఆర్ని అరెస్ట్ చేస్తారా చేయరా, ఈడీ ముందు ఏం చెప్పారు, కేటీఆర్ ఏంటంటున్నాడు, ఏది లై డిటెక్టర్ టెస్ట్ అని అంటున్నాడు, మరి రేవంత్ రెడ్డి ఏమంటాడు. ఇది మనల్ని ఎంగేజ్ చేస్తున్నారు. బీసీలని, ఎస్సీలని, ఎస్టీలని వాళ్ళ యొక్క సమస్యల వైపు దృష్టి పెట్టకుండా ఒక రకమైనటువంటి దీన్ని ఏమనాలంటే ఒక అంధకారాన్ని, మీడియా అంధకారాన్ని సృష్టించడంతో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు వాళ్ళ సాక్షిగా జరుగుతున్న అన్యాయాన్ని వాళ్ళకి తెలియట్లే. అసలు విద్యలో రిజర్వేషన్లు ఇస్తే ఒప్పుకోవచ్చు, ఉద్యోగాలు ఎందుకు ఇవ్వాలంటే రిజర్వేషన్లు? నాకు అర్థం కాదు. దీన్ని క్వశ్చన్ చేసేవాడే లేదు. బీసీ సంఘాలు కానీ, ఎస్సీ సంఘాలు కానీ, ఎస్టీ సంఘాలు కానీ ఇవన్నీ గమనించాలా. వీళ్ళ దగ్గరికి వెళ్ళి రోజు బతిమలాడుకుంటే పనులు కావు. మనం ఖచ్చితంగా ఉద్యమించాలా. ఉద్యమించి ఆ దిశలో మనం కనుక పని చేయకపోతే ఈ 10% రిజర్వేషన్లు ఇంకొక 20% చేస్తారు, ఏమైనా చేస్తారు. సార్ చిరంజీవి సార్, ఇంతవరకు సార్ మాట్లాడినారు కదా రిజర్వేషన్ల మీద, అగ్ర కులాలకు అంటే ఓసీలకైనా రిజర్వేషన్లు అనేది, మీ అభిప్రాయం చెప్పండి సార్. ఇప్పుడు స్వతంత్ర భారతంలో బీసీలకు ఈ 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల ద్వారా జరిగినంత అన్యాయం ఇంకెప్పుడు కూడా జరగలేదు. బీసీలు ఎంతో స్ట్రగుల్ చేస్తే కానీ వాళ్ళకు రిజర్వేషన్లు రాలేదు. కానీ ఓసీలకు మాత్రం ఎలాంటి స్ట్రగుల్ లేదు. వడ్డించేవాడు మనోడైతే మనం ఏములను కూర్చున్నా కానీ తీసుకొచ్చి వడ్డిస్తాడన్నట్టు వీళ్ళకు ఎలాంటి స్ట్రగుల్ లేకుండా ఎవళ్ళు అడగకుండానే 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కల్పించింది. యాక్చువల్గా రిజర్వేషన్ల ముఖ్య ఉద్దేశం ఏంటి? సామాజికంగా, విద్యాపరంగా కొన్ని వేల సంవత్సరాలుగా అణచివేయబడ్డ వర్గాలు మిగతా వర్గాలతో సమానంగా పోటీపడి విద్యా ఉద్యోగాల్లో అవకాశాలు అందుకొని వాళ్ళతో సమానంగా ఎదగాలనే ఉద్దేశంతో రిజర్వేషన్లు కల్పించిండ్రు తప్ప రిజర్వేషన్లు అనేది ఒక పావర్టీ ఎలివేషన్ ప్రోగ్రామ్ కాదు, పేదరిక నిర్మూలన కార్యక్రమాలు కావు. ఇదే విషయాన్ని ఏమైందంటే బీసీలకు, ఓబీసీలకు రిజర్వేషన్లు కేంద్రంలో రాకన్నా మొదలే యాక్చువల్గా 1990లో ఎప్పుడైతే విపి సింగ్ గారు మండల్ కమిషన్ రికమెండేషన్ ఇంప్లిమెంట్ చేస్తూ కేవలం ఉద్యోగాలలో, విద్యలో కూడా కాదు, ఉద్యోగాలలో 27% రిజర్వేషన్ కల్పిస్తూ మెమో ఇస్తే దాని మీద ఇమ్మీడియట్గా మండల్ రికమెండేషన్కి వ్యతిరేకంగా దాన్ని డైవర్షన్ చేయడానికి కమండల్ ఉద్యమం తీసుకొచ్చారు ఒక పార్టీ. సుప్రీంకోర్టు ఇమ్మీడియట్గా ప్రియానగానే స్టే అనేసింది. ఆ తర్వాత 2 సంవత్సరాల వరకు అది అట్లనే నిలిపేయబడ్డది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని 1991లో పివి నరసింహారావు గారు ఏం చేశారంటే, అయ్యో మా ఓసీ బిడ్డలకు అన్యాయం అయిపోతుందని చెప్పేసి 10% ఆర్థికంగా వెనుకబడ్డ వర్గాలకు రిజర్వేషన్ అని తీసుకొస్తే 1992లో ఏదైతే మండల్ కమిషన్ రికమెండేషన్స్ను విచారించినటువంటి ధర్మాసనం ఉంది, ఇందిరా సాహ్ని కేసు అంటారు. 9 మంది జడ్జులలో 8 మంది జడ్జులు ఆర్థికపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగపరంగా చెల్లవు, రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విరుద్ధం అన్నారు, కొట్టేశారు. అయినప్పటికీ కూడా అగ్రవర్ణాలు అసలు దాన్ని తట్టుకోలేకపోయినాయి. బీసీలకు రిజర్వేషన్లు రావడానికి 1990 అంటే 47 నుంచి 1990 వరకు పోరాటం చేస్తే 1990లో వస్తే మళ్ళీ సుప్రీంకోర్టు 92లో జడ్జిమెంట్ అవును ఇవ్వచ్చు అని అంటే 93 సెప్టెంబర్ నుంచి అమలవుతుంది. ఓసీలకు అసలు ఎలాంటి స్ట్రగుల్ లేదు, అడిగిన నాతులు లేడు. కానీ వాళ్ళ లాబీ పనిచేసుకొని ప్రభుత్వం వాళ్ళదే, రాజకీయ పార్టీలన్నీ కూడా వాళ్ళ అగ్రవర్ణాల చేతిలో ఉన్నాయి. సార్ ఇంతకుముందు అన్నారు ఏ రాజకీయ పార్టీ కూడా ఏంటి దాని మీద ప్రొటెస్ట్ చేయలేదంటే నిజం, ఎందుకు చేస్తాయని? అన్నీ కూడా వాళ్ళ పార్టీలు ఎక్సెప్ట్ డిఎంకే అండ్ ఆర్జేడీ వాళ్ళు చేసినారు తప్ప, ఏది మన ఉత్తరప్రదేశ్ వాళ్ళు తప్ప మిగతా ఎవరు కూడా పార్లమెంట్లో కూడా క్వశ్చన్ చేయలేదు. సో దాన్ని 2006లో ఎప్పుడైతే 1992 ఇందిరా సాహ్ని కేసులో
కొటేషన్లు ఆర్థికపరమైన రిజర్వేషన్లు మౌలిక సూత్రాలకు విరుద్ధమని 9 మంది ఓసీ జడ్జీలు ఉన్నారు. అందులో కూడా మెజారిటీ జడ్జీలు ఓసీలే. ఓసీ జడ్జీలు కొటేషన్లు ఇవ్వడానికి వీల్లేదని జీవన్ రెడ్డి లెట్ దట్ జడ్జిమెంట్. సార్ అయినప్పటికీ మళ్ళీ 2006లో మనసొప్పక రిటైర్డ్ మేజర్ జనరల్ సిన్హా కమిటీని ఒకటి వేశారు. సార్ ఆ 2006లో మేజర్ జనరల్ సిన్హా గారు ఏం చేసినారంటే 2011లో ఒక రిపోర్ట్ ఇచ్చినాడు 10% ఇవ్వచ్చు అని చెప్పేసి. అది కూడా స్టేట్స్ను కన్సల్ట్ చేయమని చెప్పిండు ఆయన. సార్ దాన్ని తీసుకొని దుమ్ము దులిపి 2019లో ఒకవైపు బీసీలను ఏం చేసిండ్రు, మీకు 2018 ఆగస్టు 31 రోజు రాజ్నాథ్ సింగ్ అప్పుడు హోమ్ మినిస్టర్ గారు మేము కులగణన చేస్తామని చెప్పి ఓబీసీలకు మభ్యపెట్టేసి 2019 రాబోయే ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని అయ్యో ఓసీలకు ఏదో చేయాలి, చేయకపోతే మన కోట్లు రావని ఒక దాంతో జనవరి 8 రోజు లోక్సభలో బిల్లు, లోక్సభ క్లియర్ పాస్ ఒకటే రోజు. 9వ తారీఖు రాజ్యసభ క్లియర్, 12వ తారీఖు రాష్ట్రపతి ఆమోదం, 17వ తారీఖు మేము ఇంప్లిమెంటేషన్, 19th నుంచి దేశవ్యాప్తంగా అమలు. అంటే ఇంకా మధ్యలో ఏం జరిగిందంటే 103rd అమెండ్మెంట్ చేసినారు. అదే యాక్చువల్ అంటే పార్లమెంట్లో పెట్టినప్పుడు 124th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ అన్నారు. సో అమెండ్మెంట్ బిల్లు పాస్ అయింది కాబట్టి 103rd అమెండ్మెంట్ యాక్ట్ వచ్చింది. అంటే 8వ తారీఖు లోక్సభ, 9th రాజ్యసభ, మధ్యలో 12వ తారీఖు రాష్ట్రపతి ఆమోదము, 14, 15వ తారీఖు మధ్యలో 103rd అమెండ్మెంట్ యాక్టు, 17th రోజు జీవో, 19th రోజు నుంచి దేశం అమలు. అరే ఇట్లాంటి స్పీడ్ జీవోలు అసలు బీసీల విషయంలో కానీ ఎస్సీ ఎస్టీల విషయంలో అమలు అయి ఉంటే దేశం ఇంకో విధంగా ఉండేది. సో ఆ విధంగా చేసిండు. ఆ తర్వాత దీంట్లో ఉన్నటువంటి ఇంకొక అంశం కూడా ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది 10% వరకు రిజర్వేషన్ ఇవ్వచ్చు అన్నారు. అంతేగాని 10% కంపల్సరీ పెట్టాలని లేదు, ఒకటి లేదు. తర్వాత రాష్ట్రాలకు వాళ్ళ ఇష్టానికి వదిలేసింది. సో కేంద్రం ఏం చేసింది, 10% రిజర్వేషన్లు విద్యా ఉద్యోగాలలో కల్పిస్తూ పెట్టారు. ఎక్కడ కూడా దేశంలో ఏమాత్రం ప్రొటెస్ట్ లేదు. బీసీలు కూడా అల్ప సంతోషులు కాబట్టి ఎవరు పట్టించుకోలేదు. సో అది నడిచిపోయింది. ఆ తర్వాత రాష్ట్రాలు ఒకదాని తర్వాత ఒకటి, తెలంగాణ రాష్ట్రంకి వస్తే 2021లో అమలైంది. ఇప్పుడు మన సౌత్లోకి వచ్చేస్తే తమిళనాడు ఏం చేశారు, మేము అసలు ఇంప్లిమెంట్ చేసే ప్రసక్తే లేదని చెప్పినారు. ఈవెన్ హైకోర్టులో కొంతమంది ఓసీ విద్యార్థులు వెళ్ళి రిటేషన్నారు, మాకు 10% రిజర్వేషన్ అమలు చేయాలంటే తమిళనాడు గవర్నమెంట్ అఫిడవిట్ వేసింది, మేము చెయ్యం. మా రాష్ట్రంలో ఆల్రెడీ బీసీలకు 50% రిజర్వేషన్ ఇస్తున్నాం, ఎస్సీలకు 18 ఇస్తున్నాం, ఎస్టీలకు ఇస్తున్నాం, 69% ఉంది. సో మేము వేరే ఒక రిజర్వేషన్ మేము ఇవ్వమంటే హైకోర్టు కూడా ఏం మాట్లాడలేదు. ఛత్తీస్గఢ్ ఇంప్లిమెంట్ చేయలేదు. ఛత్తీస్గఢ్లో 4% అని ఇచ్చారు వాళ్ళు, 10% మ్యాక్సిమం కాబట్టి 4% అన్న, అది పోయింది. అస్సాం గవర్నమెంట్ ఏం చేసింది, అస్సాం గవర్నమెంట్ కూడా ఫస్ట్ ఈ 10% ఇస్తే స్టూడెంట్స్, అస్సాంలో మొదలే స్టూడెంట్ యూనియన్ చాలా స్ట్రాంగ్, మనకు తెలుసు. అస్సాం గణ సంగ్రామ పరిషత్, ప్రఫుల్ల కుమార్ మహంత సీఎం. సో అటు వాళ్ళ స్టూడెంట్ కూడా పెట్టగానే టెక్మని విడ్రా చేసింది. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లు మాత్రమే ఉంది. తర్వాత మధ్యప్రదేశ్ గవర్నమెంట్ ఏమి ఇచ్చింది, 10% రిజర్వేషన్ అంటే ఓన్లీ జనరల్ కేటగిరీ 10%, మొత్తం ఓవరాల్ పోస్టుల మీద 10% కదని వాళ్ళు ఒక జీవో తీసుకున్నారు. సో దాన్ని మధ్య జబల్పూర్ హైకోర్టు కూడా ఏప్రిల్ 30వ తారీఖు 2024లో దాన్ని సమర్థించింది. మన తెలుగు రాష్ట్రాల్లో ఏం జరిగిందంటే ఇప్పుడు ఈవెన్ పక్కన పోని తమిళనాడు లేదు, కేరళకు తీసుకుందాం. కేరళలో ఒక కమిటీ వేశారు, నాయర్ కమిటీ వేసిన తర్వాత వాళ్ళ పాపులేషన్ బట్టి వాళ్ళు రికమెండ్ చేశారు. కర్ణాటకలో కమిటీ వేశారు. కర్ణాటక కమిటీ ఏం చేసింది, ముస్లిమ్స్ అక్కడ రిజర్వేషన్స్ ఉన్నాయి వాళ్ళకి 4% కేటగిరీ బి కింద. ఈ కేటగిరీ బి 4% తీసుకొచ్చి ఓసీల్లో కలిపేసి 10% ఇచ్చారు. ఇప్పుడు తెలంగాణకు వచ్చేసే వరకు ఏమైంది, ఇక్కడ ఏబిసిడి ఈ కేటగిరీస్ ఆల్రెడీ ఉన్నాయి. మళ్ళీ ఉండగా 10% వీళ్ళకి ఇచ్చేసే వరకు ఏం జరుగుతుందంటే, ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు, స్క్రీన్ మీద చూసే దాంట్లో అసలు ఈడబ్ల్యూఎస్ పీపుల్ 3%, 3.5% మధ్యలో ఉన్నారు. వీళ్ళకి 3% మధ్య. అదే బీసీలు తీసుకుంటే మీరు 21, అంటే ఓన్లీ బీసీడీ తీసుకుంటే కూడా చాలా 21, 22% ఉన్నారు. అంటే 3% ఉన్న వాళ్ళకు 10% రిజర్వేషన్ ఇస్తున్నారు. బీసీబీలో 21% ఉన్న వాళ్ళకి 10%, బీసీడీలో 21%, 7% ఇస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, మెరిట్ చాలా లోయెస్ట్ ఉన్న వస్తువు ఉంది. అయితే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ చట్టపరంగా అంటే రాజ్యాంగపరంగా చెల్లవని చెప్పేసి కోర్టు ఆల్రెడీ ఈ ఇందిరాసాని కేసులో ఇచ్చిండు. ఇది కూడా ఇప్పుడు ఏమైంది, అప్పుడు 8 మంది జడ్జిలు ఇచ్చిండు చెల్లదని 9 మందిలో. ఇప్పుడు మొన్న 5 జనహిత అభియాన్ కానీ వాళ్ళు వర్సెస్ ఈ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో November 7, 2022లో జడ్జిమెంట్ వచ్చింది. ఏ కోర్టు కూడా దీంట్లో స్టే ఇవ్వలే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల. మీరు చూడండి, బీసీల రిజర్వేషన్ల మీద ఇందిరాసాని కేసే తీసుకుంటే 2 సంవత్సరాలు పట్టింది.
అవును. తర్వాత విద్యారంగంలో కూడా రిజర్వేషన్ తీసుకొచ్చి 93rd అమెండ్మెంట్ ద్వారా తీసుకొస్తే 2006లో తీసుకొస్తే 2008 వరకు క్లియర్ కాలేదు. దీంట్లో కోర్టు స్టే అనేది ఉండదు. సార్ మళ్ళీ 5 జడ్జిలలో కేవలం 3 జూనియర్స్. అవును. ఆ బెంచ్ ప్రిజైడ్ చేసినటువంటి జడ్జి ఎవరైతే లలిత్ వారు ఉన్నారో ఆయన దీన్ని ఒప్పుకోలే. సీనియర్ జడ్జి భట్ ఒప్పుకోలే. మిగతా 3 జూనియర్లు ఒప్పుకున్నారు. తర్వాత ఈ మధ్య కాలంలో నారిమన్ అని SF నారిమన్ అని సుప్రీంకోర్టు మొన్ననే రిటైర్ అయిన జడ్జు సార్ మన కేరళలో తిరువనంతపురంలో కృష్ణ స్వామి వారి కృష్ణయ్యర్ మెమోరియల్ స్పీచ్ ఇచ్చాడు. దాంట్లో దీన్ని తీవ్రంగా దుయ్యబట్టి అసలు ఈ సుప్రీంకోర్టు ఇట్లాంటి జడ్జిమెంట్ ఎట్లా ఇస్తుందని. అవును. సో ఇది పరిస్థితి. అంటే వడ్డించేటోడు మనోడైతే ఎవడేమనుకున్నా చేయలే మనం చేస్తామనే దానికి ప్రత్యక్ష నిదర్శనం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు. సార్ పూర్ణచంద్ర గారు మీరు చెప్పండి, ఈడబ్ల్యూఎస్ ఇప్పుడు వచ్చిన రిజర్వేషన్ల వల్ల చాలా వరకు అంటే SC ST BCల కంటే తక్కువ మార్కులు వచ్చినా కూడా వాళ్ళకి విద్య ఉద్యోగ రంగాలలో వాళ్ళు గెయిన్ అవుతున్నారు. అంటే దీన్ని మనం ఏ రకంగా చూడాలా? ఈడబ్ల్యూఎస్లో వర్గీకరణ ఉండాలంటారా వద్దంటారా? క్రిమిలేయర్ సరిపోతుందా? అంటే క్రిమిలేయర్ ఎలాగో ఉంది. ఇప్పుడు ఏమవుతుందంటే మీరు అన్నది ఆధిపత్య కులాల్లో కూడా కొంత విభజన వచ్చింది. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మా పోస్టులు ఇప్పుడు అందరికన్నా ఇప్పుడు ఆర్థికంగా దెబ్బతిన్న కులాలు కొన్ని ఉన్నాయి సార్. ఆంధ్రప్రదేశ్లోకి వస్తే కానీ తెలంగాణలో కానీ బ్రాహ్మణుల పరిస్థితి. బ్రాహ్మణులు రాజకీయంగా చాలా టాప్లో ఉండేవాడు 1978 వరకు. మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 25 మంది ఎమ్మెల్యేలు ఉండేవాడు. ఇప్పుడు బ్రాహ్మణుల పరిస్థితి ఏంటంటే 2 చోట్ల కలిపి 2-3 కన్నా ఎమ్మెల్యేలు ఉండట్లేదు. సో మీకేమిటంటే అంబేద్కర్ అన్నట్టు రాజకీయ అధికారం లేని కులాలు అన్ని రంగాల్లోనూ వెనకబడిపోతాయని చెప్పి ఉన్నట్టే ఇప్పుడు వాళ్ళ పరిస్థితి కూడా ఏమైందంటే ఇంతకుముందు PV నరసింహరావు ఆయన చీఫ్ మినిస్టర్గా చేశారు, టంగుటూరి ప్రకాశం పంతులు గారు చేశారు, బూరుగుల రామకృష్ణరావు గారు చేశారు. వీళ్ళంతా అధికారాన్ని అనుభవించారు. పార్టీ ప్రెసిడెంట్లుగా కూడా పట్టాభి సీతారామయ్య గారు చేయటం జరిగింది. ఆ కాలంలో పట్టాభి సీతారామయ్య ఆధ్వర్యంలో ఆంధ్రా బ్యాంక్ పెట్టారు. ఆంధ్రా బ్యాంకులో కూడా ఎక్కువగా బ్రాహ్మణ కులానికి చెందిన వాళ్ళే ఎంప్లాయీస్గా ఉండటం అనేది జరిగింది. ఆ తర్వాత ఇట్లా ఏమైపోయిందంటే వాళ్ళ ఆధిపత్యం తగ్గిపోతూ ఉంది. వాళ్ళు రెడ్లతో పాటు తెలంగాణలో రెడ్లతో పాటు కంపీట్ చేయలేకపోతున్నారు. అలాగే ఎందుకంటే ఇప్పుడు రేపొద్దున ఏ రికమెండేషన్ ఏదొచ్చినా కానీ ఇప్పుడు అధికారం ఉన్న వాళ్ళకి అయినట్టు పనులు అధికార కులాలకు అయినట్టు వేరే కులాలకు పనులు కావు. అదే దృష్టిలో వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి అధికారం పోయింది కాబట్టి వాళ్ళు వెనకబడిపోతున్నారు. అలానే మా తెలంగాణ ఆంధ్రాలో వెలమల పరిస్థితి కూడా దాదాపుగా అట్లానే ఉంది. రాజులు ఎంతో కొంత మెరుగు కానీ బట్ కమ్మారెడ్లతో పోటీ చేయలేని ఆధిపత్య కులాలు అగ్రవర్ణాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు వర్గీకరణ కోరుకుంటున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే అసలు ఇది ఎట్లుందంటే వాతావరణం ఏంటంటే ఈ దేశంలో ఉండేది ఏంటంటే వాళ్ళ కొట్లాట మన కొట్లాట అవుతుంది. ఈ జనాలు దీనికి ప్రచారం ఎక్కువ ఇచ్చి అసలు అది ఉండకూడదు. ఇప్పుడు ఈ రోజున మనం ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే కమ్మారెడ్డి కులాల వాళ్ళే ముఖ్యమంత్రులు అవుతారు. ఎమ్మెల్యేలు ఎంతమంది అయ్యారండి వాళ్ళకి సంబంధించి? మొత్తం ఆంధ్రప్రదేశ్ శాసనసభలో 16 ఎన్నికలు జరిగితే అందులో దాదాపుగా 2902 మంది ఎమ్మెల్యేలు అయితే కమ్మారెడ్లు కలిపి దాదాపుగా 1207 మంది అయ్యారు. మిగిలిన వాళ్ళు ఇతర ఆధిపత్య కులాలు 500 అయ్యారు. అదే ఇక్కడ తెలంగాణలో చూసుకున్నట్టయితే కమ్మారెడ్డి వెలమ కులాలకు సంబంధించిన వాళ్ళు టోటల్గా 798 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. ఇక్కడ ఈ 16 ఎన్నికల్లో తెలంగాణ అసెంబ్లీలో మనం చూసుకున్నట్టయితే దాదాపుగా 1700 పైగా ఎమ్మెల్యేలు అయితే అందులో 800 మంది వీళ్ళే ఈ కమ్మారెడ్డి వెలమ కులాల వాళ్ళే అయ్యారు. సో బ్రాహ్మణులు కానీ వైశ్యులు కానీ వీళ్ళ నంబరు తగ్గిపోయింది. అక్కడ వెలమల నంబరు కూడా తగ్గిపోయింది. కాబట్టి వాళ్ళు అంటున్నారు. నేననేది ఏంటంటే ఈ రోజున రాజకీయంగా వీళ్ళు ఈ కమ్మారెడ్డి కులాలు ఇక్కడ కమ్మారెడ్డి వెలమ కులాల యొక్క ఆధిపత్యం వలన అధికారం అనేది వేరే సెక్షన్స్కి వీళ్ళకి కాదు, అసలు బీసీలకు అందట్లా. ఇక్కడ బీసీలు అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే 1207 మంది కమ్మారెడ్డి ఎమ్మెల్యేలు అయితే ఆంధ్రప్రదేశ్లో 498 మాత్రమే బీసీ ఎమ్మెల్యేలు అయ్యారు. అదే తెలంగాణలో చూస్తే తెలంగాణలో బీసీ జనాభా ఆంధ్ర కన్నా ఎక్కువ. అయితే ఇక్కడ కేవలం 279 మంది ఎమ్మెల్యేలు మాత్రమే అయ్యారు. 279 మంది బీసీ ఎమ్మెల్యేలు అయితే కమ్మారెడ్డి వేలకు సంబంధించిన ఎమ్మెల్యేలు 798 మంది, అంటే దాదాపు 800 మంది ఎమ్మెల్యేలు అయ్యారు.
సో వీళ్ళు ఇంకా అధికారాన్ని ఈ బీసీ కులాలకి పంచట్లేదు కాబట్టి బీసీలు గమనించాలి. సార్ ఇప్పుడు వీళ్ళ దానిలో మనం జమ కాకూడదు. మన బీసీలు కులాలు ఇప్పుడు ఎమ్మెల్యే కులాలుగానే ఒక 20 కులాలు ఉన్నాయి. బ్యాలెన్స్ అసలు ఓటర్ల కులాలే బీసీల్లో. అవును. బీసీల్లో 131, 136 కులాలు ఉంటాయి అటు ఆంధ్ర ఇటు తెలంగాణలో. సార్ కేవలం 20 కులాలు మాత్రమే అసెంబ్లీలోకి ఎంటర్ అయినాయి. ఏది అక్కడ ఇక్కడ. అవును. సో మిగిలిన కులాలన్నీ కూడా ఇంకా అసెంబ్లీ మొహమే చూడలేదు. అంటే ఏంటి, ఇవన్నీ ఓటర్ల కులాలు అయిపోయినాయి. వీళ్ళు ఓట్లేయడానికి ఓట్లేసే యంత్రాలు, ఓట్ల వరకే వీళ్ళని పట్టించుకుంటారు. అందువల్ల వీళ్ళ సమస్యలు ఈ నాయకులు పరిష్కరించరు. ఈ నాయకులు కమ్మారెడ్డి వెలమ కులాలకు చెందిన వాళ్ళు ఎలా రాజకీయ అధికారాన్ని హస్తగతం చేసుకోవాలి, ఓటుకి 1000 రూపాయలు 2000 ఇచ్చి ఎలా మనం కొనుక్కోవాలి, గెలుపు గుర్రాలకు అక్రమాలు చేసి గెలవాలా, మళ్ళీ అధికారంలోకి వచ్చి మళ్ళీ అవినీతి పరులైపోయి వందల వేల కోట్ల రూపాయల ఆస్తుల్ని ఈ ఎమ్మెల్యేలే ఈ రోజున ఆ నియోజకవర్గాల్లో ఎట్లా తయారయ్యారంటే ఎమ్మెల్యే అక్కడ సీఎం లాగా తయారయ్యారు. అక్కడ ఉన్నటువంటి కలెక్టరు, ఎస్పీ, లేకపోతే ఒక నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ కానీ, ఎస్ఐ కానీ, లేదా తహసీల్దార్ కానీ వీళ్ళు చెప్పాల్సిన వీళ్ళు ఎట్లయితే సీఎం ఎట్లయితే రాష్ట్రానికి అధికారం చలాయిస్తున్నాడో వీళ్ళు కూడా అలా చలాయించడం మొదలుపెట్టి బీసీలను పూర్తిగా అణిచివేస్తున్నారు. సో ఈ అణిచివేయటమే కాకుండా మళ్ళీ వీళ్ళ మధ్య పోరాటం. ఆల్రెడీ వీరు అధికారాన్ని అనుభవించారు. మీ ప్రభుత్వాలన్నీ మీ చేతుల్లో ఉన్నాయి. ఉండి బీసీలను ఇలా ఇంత అణిచివేతకు గురవుతుంది కాబట్టి అసలు ఈ రిజర్వేషన్లు 10% ఎత్తివేయాలి. ఎత్తివేసి ఎందుకు ఎత్తివేయాలో కారణాలు కూడా చెప్తున్నాం. తక్కువ మెరిట్ ఉన్న వాళ్ళకి ఎట్లా ఇస్తారు? తర్వాత అన్కాన్స్టిట్యూషనల్ కదా, ఇది కోర్టులు ఒప్పుకున్నాయి కదా అని చెప్పి మీకు అడ్డం రాలేదు కదా అని చెప్పి మీరు ఏ రకంగా మేనేజ్ చేసి ఏం తెచ్చుకుంటున్నారు ఆర్డర్స్ ఈ కులాలు, ఆ రకంగా మీరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ప్రజల్లో ముఖ్యంగా ఈ పాలక కులాలు, ధనిక కులాలు చేస్తున్నటువంటి దీన్ని పూర్తిగా మేము బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ఖండిస్తున్నాం. ఇంతే కదండి, ఇంకో విషయం మీకు చెప్పాలి ఇక్కడ. ఇప్పుడు మనం రిజర్వేషన్లు ఏమని చెప్పారు వీళ్ళు, 10% రిజర్వేషన్లు, క్రీమీ లేయర్ అని పెట్టారంటే పేదవాళ్ళకి అని చెప్పి చెప్తున్నారు. ఈ పేదవాళ్ళు ఏంటంటే వాళ్ళకి 5 లక్షల ఆదాయం, ఇప్పుడు తెలంగాణలో ఓన్లీ 8 లక్షల ఆదాయం పెర్మిటే పెట్టారు. 5 ఎకరాలు ఉన్నా, మరి 1000 అడుగుల ఇంటి స్థలం ఉన్నా, ఇల్లున్నా, లేకపోతే ఇంటి స్థలం కూడా 100 గజాలు అనుకుంటా పెట్టారు. దీనిలో పెట్టి కొన్ని క్రైటీరియాస్ ఉన్నాయి. అందులో ఓన్లీ 8 lakhs పెట్టుకున్నారు. ఇప్పుడు రైతువారిగా గ్రామాల్లో ఉండేవాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ ఎవరన్నా సబ్మిట్ చేస్తారండి? ఆ తహసీల్దార్ కూడా వాళ్ళ చేతుల్లోనే ఉంటాడు, వాళ్ళ కులం వాళ్ళే ఉంటాడు. ఆ కులం అతను కాకపోతే అతని మీద పెత్తనం చేసేది ఆ కులానికి సంబంధించిన ఎమ్మెల్యేనే ఉంటాడుగా, మండల ప్రెసిడెంట్ ఉంటాడు, అధికారులు ఉంటారు. వాళ్ళు చెప్తారు నువ్వు ఇవ్వాలంటే చచ్చినట్టు ఇస్తాడు. ఇవాళ రేపు అధికారులు కూడా ఎలా తయారయ్యారు, ఎక్కడ 4 రూపాయలు వస్తే అక్కడ 4 రూపాయలు వచ్చే విధంగా చూసుకుని సర్టిఫికేట్లు కూడా వాళ్ళు ఇవ్వటానికి తయారైపోయారు. ఏ రకమైనటువంటి నియంత్రణ లేదు, పూర్తి అవినీతం అయిపోయింది కాబట్టి పాలన అంతా. సో వాళ్ళు ఈజీగా సర్టిఫికేట్లు తెచ్చుకుని అవుతున్నారు. సో ఈ రకంగా అవుతాం కాకుండా ఈ ధనికులైనటువంటి కమ్మారెడ్డి వెలం వర్గాలకు చెందిన వాళ్ళకు రిజర్వేషన్ ఉంది, ధనికులకు కూడా. అదేంటంటే క్యాపిటేషన్ ఫీ, సీట్లు డబ్బులకి వాళ్ళ ఫీజులు పెంచేస్తున్నారు. ఫీజులు పెంచేసి మీరు ఫీజులు కట్టండి, వాడికి మెరిట్ చూడట్లా ఆ క్యాండిడేట్కి. మామూలు క్యాండిడేట్ కన్నా మెరిట్ తక్కువ ఉన్న డబ్బున్న వాడికి సీట్ ఇస్తున్నారు. ఈ దేశం ఎంత భ్రష్టు పట్టిపోయిందంటే డబ్బున్న వాడికి రిజర్వేషన్ ఉంది, అగ్రవర్ణాలకి రిజర్వేషన్ ఉంది, మళ్ళీ వీళ్ళందరూ కలిపి బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు ఉందని బాధపడిపోతున్నారు. వాళ్ళనేమో రాజకీయంగా అణిచేస్తున్నారు. 90% ల్యాండ్ అంతా, భూమి అంతా ఈ కులాల చేతుల్లోనే ఉంది. కమ్మారెడ్డి వెలమ కులాల చేతుల్లోనే ఉంది 90% ల్యాండ్. తర్వాత ఈ రోజున బిలియనీర్స్లో 90% ఈ కులాల వాళ్ళే. మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ బిలియనీర్స్లో ఇండియా 3వ స్థానంలో ఉంది. అమెరికా, చైనా తర్వాత ఇండియా ఉంది. ఇండియా ముందుకెళ్తుంది. ఎవరు వెళ్తున్నారు? కమ్మారెడ్డి వెలమ కులాలే ముందుకెళ్తున్నాయి, వేరే కులాలు వెనకబడి ఉన్నాయి. నానాటికి వాళ్ళ పరిస్థితి దిగజారింది. అంబేద్కర్ పుణ్యం అని చెప్పి కనీసం బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి ఏదో మినిమం గ్యారంటీ లాగా ఉంది బతుకు ఈ బీసీలకి. సరే బీసీలకి రిజర్వేషన్లు ఉన్నాయి అనుకుందాం. ఈ రోజున ప్రైవేటైజేషన్తో ఆ రిజర్వేషన్ ఇంపాక్ట్ కూడా విద్యా సంస్థల్లో తగ్గిపోతుంది. ఎందుకంటే సగం సీట్లు డబ్బులకు అమ్ముతున్నారు. సో ఆ మేరకు బీసీలకి నష్టం జరుగుతుంది. అంటే ఈ జాతుల్ని ఈవెన్ బ్రిటిష్ వాడు రాకముందు ఎలా అయితే గ్రామాల్లో అడిచేశారు, ఈ బ్రిటిష్ వాళ్ళు రాకముందు ఏ కులాలైతే పెత్తనం చేసినాయో,
ఎవరి చేతుల్లో అయితే భూమి ఉందో, ఎవరి చేతుల్లో డబ్బు ఉందో, బ్రిటిష్ వచ్చినాక వాళ్ళు ఏదో కొంత ట్రై చేశారు. ట్రై చేసి 1921లో మరి 84% నాన్ బ్రాహ్మిన్స్కి రిజర్వేషన్ ఇచ్చారు. ఆ 80 ఏది మద్రాసు రాష్ట్రంలో, అది ఎవరు బెనిఫిట్ పొందుతారు చెప్పండి? 84 మీరు రిజర్వేషన్ అందిపుచ్చుకోవాలన్నా మీరు చదవడానికి డబ్బు ఉండాలా, తెలివి ఉండాలా, వాడికి పలానా చోట ఉండే అవేర్నెస్ ఎవరికి ఉంటుంది? ఆ రోజుల్లో కమ్మారెడ్డి కులాలకే ఉంది కాబట్టి 1921లో మద్రాసు రాష్ట్రంలో వాళ్ళు బాగా బెనిఫిట్ అయిపోయారు. బెనిఫిట్ అయ్యి ఒక్కసారి స్వాతంత్ర్యం వచ్చినాక నీలం సంజయ్ రెడ్డి హయాంలో రెడ్ల ప్రభుత్వం వచ్చినాక ఇక మొదలైందండి బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలి 2 దశాబ్దాల పాటు. 1970 అంటే 25 సంవత్సరాలు బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలి. అదే తమిళనాడులో కంటిన్యూ అయింది రిజర్వేషన్. ఆ తర్వాత వచ్చిన సెంటర్లో కూడా అదే దాదాపు 50 సంవత్సరాలు బీసీలకు రిజర్వేషన్ ఇవ్వకి ఇచ్చారు. ఇంకా ఫలాలు అందలేదు. ఈ రోజున గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో సెక్రటరీలు బీసీలు అనేవాళ్ళు చాలా చాలా తక్కువ. ఎందుకంటే ఇంకా ఫలాలు అందలా పైకి రాకముందే వీళ్ళకి ఎప్పుడు మనవాడు కూడా ఉండాలిగా. రేపు డీజీపీ చేయాలనుకోండి, నాన్ క్రీమీ లేయర్ కింద పెట్టేస్తే ఒకటి ఐపీఎస్ వస్తుంది, వాడు డీజీపీగా మనం పెట్టేస్తే తక్కువ మెరిట్తో వాడు డీజీపీ అవుతాడు, చీఫ్ సెక్రటరీ అవుతాడు, క్యాబినెట్ సెక్రటరీ అవుతాడు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెక్రటరీ, అన్ని పదవులు మన కులాల వాళ్ళకి ఇవ్వచ్చు అనే దృష్టితో ఈ 10% రిజర్వేషన్ చేసి చాలా అన్యాయం అయింది. ఇది వాళ్ళు రాయల్గా కాన్స్టిట్యూషనల్గా చేశామని చెప్పిన అన్కాన్స్టిట్యూషనల్ చర్య. దీన్ని పూర్తిగా మన బీసీలు అందరూ వ్యతిరేకించాలా. ఇది అదే కాకుండా బీసీలు జనాభా తామాషా పద్ధతిలో కులగణన చేసి జనాభా తామాషా పద్ధతిలో 25%, 27% కాదు రిజర్వేషన్, ఎంత జనాభా ఉంటే అంత బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలా. బీసీలు డెవలప్ కాకుండా, ఎస్సీలు డెవలప్ కాకుండా, ఎస్టీలు డెవలప్ కాకుండా ఈ దేశం డెవలప్ అయినట్టు కానే కాదు. అందుకే దేశం ముందున్న బిలియనీర్స్ ఉన్నా మీరే ఉంటారు. కమ్మారెడ్డి వెలమ కులాలకు చెందిన వాళ్ళే బిలియనీర్స్ ఉంటారు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఉండరు, ముస్లిమ్స్ ఉండరు. ఉండని కాడికి ఈ దేశం అందరి దేశం ఎట్లయితుందండి? అందరికీ స్వాతంత్రం వచ్చినట్టు ఎట్లయితుందండి? ఇది అన్యాయం కదా. సార్ చిరంజీవి గారు, సార్ చాలా చక్కగా అంటే ఓసీల రిజర్వేషన్లు ఎట్లా గెయిన్ అవుతున్నారు బిఫోర్ ఇండిపెండెన్స్, ఆఫ్టర్ ఇండిపెండెన్స్, వాళ్ళకున్న వెసులుబాటు ద్వారా దీన్ని మీరు ఏమంటారు సార్? ఈడబ్ల్యూఎస్లో రిజర్వేషన్ వర్గీకరణ అవసరమా లేదా? అసలు ఈడబ్ల్యూఎస్ఏ వద్దు, ఇంకా దాంట్లో వర్గీకరణ అనే ప్రసక్తే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ రిజర్వేషన్లు అనేది సామాజిక న్యాయాన్ని అందించాలని చెప్పేసి ఉద్దేశంతో రాజ్యాంగంలో కల్పించబడ్డటువంటి రక్షణలు సార్. అట్లాంటి టైంలో దాంట్లో ఆర్థికపరమైన రిజర్వేషన్లను తీసుకొచ్చినారు. యాక్చువల్ రాజ్యాంగం ఏం చెప్పింది? సామాజికంగా విద్యాపరంగా వెనుకబడ్డ వర్గాలు, సామాజికంగా విద్యాపరంగా వెనుకబడితే ఆర్థికంగా వెనుకబడతాడు, ఆర్థికంగా వెనుకబడితే రాజకీయంగా వెనుకబడతాడు. ఇది లాజిక్. ఈ సేమ్ లాజిక్ను కూడా మండల్ కమిషన్ దాంట్లో కూడా జీవన్ రెడ్డి గారు రాయడం కూడా జరిగింది, సేమ్ థింగ్. కాబట్టి ఇంకా మళ్ళీ ఆర్థికపరం అంటే ఇవన్న పావర్టీ ఎలివేషన్ ప్రోగ్రామా, పేదరిక నిర్మూలన కార్యక్రమమా, దీంట్లో మళ్ళీ క్రీమీ లేయర్, నాన్ క్రీమీ లేయర్. సో కాబట్టి బేసికల్గా దీంట్లో ఇంకా వేరే ప్రసక్తే లేదు, వీటిని ఎత్తేయాల్సింది ఒకటి. రెండవది, సరే రిజర్వేషన్లు మండల్ కమిషన్ ద్వారా బీసీలకు ఇచ్చినామని చెప్తున్నప్పటికీ కూడా ఈరోజు కూడా మీరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు తీసినట్టయితే మన కేంద్ర ప్రభుత్వంలో 4 కేటగిరీల ఉద్యోగాలు ఉంటాయి. ఏ గ్రూపు, బి గ్రూపు, సి గ్రూపు, డి గ్రూపు అని. ఏ గ్రూపు, బి గ్రూపులో తీసుకుంటే ఓబీసీలు అనే వాళ్ళు 12 నుంచి 14%కు చేరలే ఈ రోజు కూడా. సిడి కేటగిరీలో తీసుకుంటే 23% ఉంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో 40 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి. 40 లక్షలలో 31 లక్ష ఉద్యోగాలు ఫిలప్ అయినాయి. 31 లక్ష ఉద్యోగాలలో ఇప్పుడు మనం చూసినట్టయితే సి కేటగిరీ, డి కేటగిరీలో మ్యాండేటరీ 27% ఉండాల్సినటువంటి రిజర్వేషన్లు బీసీలకు 22%కు మించలేరు. ఇది నేను చెప్పింది కాదు, కేంద్ర మంత్రి పార్లమెంట్లో లోక్సభలో ఇచ్చిన సమాధానం. ఏ కేటగిరీ, బి కేటగిరీ 12-13%కు మించలే. మరి ఇక వేర్ ఇస్ ద రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్? బీసీలకు ఒకవైపు కల్పిస్తున్నట్టే కల్పిస్తూ అనేకమైనటువంటి మోకాళ్ళు అడ్డం పెట్టి వాళ్ళకి చేరకుండా చేస్తున్నారు రిజర్వేషన్ ఫలితాలు. మీరు చూడండి, ఐఐటిఐఎంలలో ప్రొఫెసర్స్ తీసుకుంటే 4% మించలేరు, 4%. ఇవాళ పరిస్థితి. బ్యాంకులలో మీరు తీసుకుంటే జనరల్ మేనేజర్ అండ్ ఎబో 7% కూడా మించలే. ఇవాళ రైల్వేస్లో 3 లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. సో దాంట్లో రైల్వేస్లో కూడా మన రిజర్వేషన్ పర్సెంటేజ్ లేదు. సో మరి మీరు రిజర్వేషన్లు బీసీలకు ఇస్తున్నట్ట ఇవ్వనట్ట? ఇప్పుడు జనరల్కి మెరిట్ కేటగిరీ కింద సెలెక్ట్ అయిన వాళ్ళని తీసేసుకుంటే ఎఫెక్టివ్గా రిజర్వేషన్ పొందింది వాళ్ళు కూడా కేంద్రంలో 10-15% మించలే. ఏమంటున్నారు? ప్రతి దాంట్లో ఇంటర్వ్యూలలో పెద్ద పోస్టులలో
వీళ్ళు నాట్ షూటబుల్ అని చెప్పేసి ఒక వర్డ్ పెట్టేసి ఆ నాట్ షూటబుల్ కింద ఓబీసీలను తీసి పడేసి వాటిని ఎస్సీ మన ఓసీలతో నింపేస్తున్నారు. సో ఇది నడుస్తున్నటువంటి తతంగం. నిన్నాక మొన్న సుప్రియా సూలే, ఆమె ఉత్తరప్రదేశ్లో ఎంపీ, ఆమె కేంద్రంలో మంత్రి, ఆమె ఉత్తరం రాసింది ఎన్నడు జూన్ 30వ తారీఖు 2014 అనుకుంటాను, జూన్ 24th. ఏం రాసింది, మీరు నాన్ షూటబుల్ అనేటువంటి పదాన్ని తీసేసి ఖచ్చితంగా బీసీలతో అది నింపండి, మీరు బీసీలను కావాలని చెప్పి తీసేసి దాన్ని ఓసీలతో నింపుతున్నారని యూపీ చీఫ్ మినిస్టర్కు, యూపీ రిక్రూట్మెంట్ కమిషన్ వాళ్ళకు బోర్డుకు లెటర్ రాసిందని. అంటే కేంద్ర ప్రభుత్వంలో మంత్రి రాయాల్సినటువంటి పరిస్థితికి ఇవాళ దిగజారిపోయింది ఓబీసీ. మరి ఓబీసీలకు రిజర్వేషన్లు ఏం కల్పించారు వీళ్ళు? సో మీరు అదేవిధంగా జ్యుడిషియరీ తీసుకుంటే, జ్యుడిషియరీలో గత 10 ఏళ్ల నుంచి అపాయింట్ అయినటువంటి జడ్జుల్ని తీసుకుంటే 7% 8% మంది బీసీలు లేరు, హైకోర్టు జడ్జి, సుప్రీంకోర్టు జడ్జెస్లలో. మరి ఇంకా బీసీలకు న్యాయం ఎక్కడి నుంచి వస్తుందండి వ్యవస్థలో? సో అన్లెస్ అండ్ అంటిల్ ఇట్లాంటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అన్నా కానీ టకీమని ఏ కోర్టు స్టే ఇవ్వదు, కోర్టు జడ్జిమెంట్లు ఉన్నా తీసేసింది. ఇప్పుడు ఇదే జనహిత కేసులో 2 కేసులు, ఒకటి బీసీలకు 50% రిజర్వేషన్ దాటిందని ఎన్నోసార్లు కొట్టేసారు. మన దగ్గరనే మురళీధరరావు కమిషన్ ఉండే, ఎన్టీ రామారావు గారు 86లో దాన్ని తీసుకొచ్చాడు, 44% కొట్టేసిండ్రు, ఇది 50% దాటిందని 84ది. మరి ఇదే దాన్ని ఇప్పుడు 50% దాటినా కానీ ఓసీలకు ఇది వర్తించదని తీర్పిచ్చేసి చేసుకున్నారు. అంతే కదా. సో అందుకని క్యాప్ తీసేసిండ్రు, ఆర్థికపరమైన రిజర్వేషన్లు ఇవ్వచ్చు అనేటువంటి ఇచ్చిండ్రు. ఇప్పుడు మేమేమంటున్నాం, సరే మీరు ఆర్థికపరమైన రిజర్వేషన్లు మీరు ఇస్తే ఇచ్చి ఉండొచ్చు 10%. ఇప్పుడు మా జనాభా కూడా కౌంట్ చేసి మా జనాభాకు అనుకూలంగా మేము ఇప్పుడు 60% ఉంటాం ఈ దేశంలో, 60% రిజర్వేషన్ మాకు ఇవ్వండి, అది మేము కోరుతున్నాం. సో మేము ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను పునఃపరిశీలించి వాటిని తీసివేయడమని కోరుతున్నాం, లేదా బీసీలకు కూడా జనాభాకు అనుకూలంగా 60% రిజర్వేషన్లు వాళ్ళకి ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. అదొకటే దానికి సొల్యూషన్. థ్యాంక్ యూ సార్. చక్కటి ఓసీలకు రిజర్వేషన్ల అనే దాని మీద నేడు చర్చా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినందుకు పూర్ణచంద్ర గారికి అలాగే చిరంజీవి గారికి ధన్యవాదాలు. మరో అంశంతో వచ్చే వారం కలుద్దాం.